శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఈ మొత్తం సైక్ సిద్ధార్థ్ ప్రాజెక్ట్ కోసం ఎన్ని నెలలు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? ఎన్ని సంవత్సరాలు? అంటే రెండున్నర ఏళ్ళు ట్రావెల్ అయ్యాం సార్. బట్ నేను మా డైరెక్టర్ ఆల్మోస్ట్ ఒక 9-10 ఇయర్స్గా ఫ్రెండ్స్ ఇద్దాం. వరుణ్ రెడ్డి గారు, వరుణ్ రెడ్డిను మేము ఇద్దరం ఫ్రెండ్స్. ఉమ్, నేను వేరే ఏదో సినిమా డైరెక్షన్ చేద్దాం అనుకుని ఉన్నప్పుడు రైటర్గా తను నాకు పరిచయం అయ్యి అలా ట్రావెల్ ఓహో మనకు డైరెక్షన్ ఏం రాదు, డైరెక్షన్ అంటే ఇది అని చెప్పి ఆ అబ్బాయిని చూసి తెలుసుకుని నువ్వు డైరెక్షన్ చేయ అబ్బాయి, నేను సినిమాకి డబ్బులు పెడతాను అని చెప్పి అలా వచ్చాం. ఇప్పుడు దాకా నటుడిగా ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నందుకి ఏమి నేర్పించింది? సైక్ సిద్ధార్థ్ ఏమి నేర్పించింది? ఇన్ని రోజులు చేసింది నువ్వు నటన కాదు, ఇది నటన అని నేర్పించింది. అలా కాదు సార్, వేరే పాత్రలు కూడా బాగా చేసుకునే ఉన్నాయి. బట్ సైక్ సిద్ధార్థ నాకు నిజంగా నేర్పించింది ఏంటంటే సార్, ఒకటి గాడ్ ఇస్ ఇన్ డీటెయిల్స్. అది సైక్ సిద్ధార్థే కాదు, వరుణ్తో ట్రావెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఇద్దరం నమ్మినటువంటి ఒక సిద్ధాంతం గాడ్ ఇస్ ఇన్ డీటెయిల్స్ అని. ఒక కథకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి నేర్పించింది. రెండు, ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలి ఒక ఆర్టిస్ట్. డైరెక్షన్, మ్యూజిక్, ఎడిట్, ఫ్రీ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది సార్. ఎలా పట్టి అవసరం లేదు. దేర్ ఈస్ అన్ అదర్ వే ఆల్సో టు అప్రోచ్. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ ఇట్. నా విషయంలో చాలా ఓపెన్ చేశాడు. ఓపెన్ అవ్వడం అంటారు దాన్ని. యాక్టర్గా ఓపెన్ అప్ అవటం అది ఒక ఇది సార్. అది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చేశాడు. పెళ్లి చూపుల్లో తరుణ్ భాస్కర్ నన్ను ఒకలాగా ఇచ్చేసాడు. ఆటోనగర్ సూర్యాలో దేవకట్ట గారు ఒకలాగా నన్ను ఓపెన్ అప్ చేశారు. సైక్లో ఒకలాగా ఓపెన్ చేశారు. అది ఓకే. బట్ టు బిలీవ్ యాజ్ అన్ యాక్టర్గా దట్ ఫ్రీ ఫ్లోయింగ్గా కూడా ఒక సినిమా డైరెక్ట్ చేయొచ్చు, ఫ్రీ ఫ్లోయింగ్గా కూడా ఒక సీన్ అప్రోచ్ అవ్వచ్చు అనేది నేను తన డైరెక్షన్ వల్ల నేర్చుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అది నాకు. ఓకే. సో నా పర్స్పెక్టివ్ మారింది. ఇప్పుడు కొత్త కథలు వింటున్నప్పుడు నా అప్రోచ్ టువర్డ్స్, సో ఒక పాతే ఓహో మనం ఇన్ని రోజులు ఈ పట్టాల మీద ఉన్నాం, ఇటు కూడా పట్టాలు ఉన్నాయి, అవి కూడా అదే డెస్టినేషన్కి వెళ్తున్నాయి, అదే స్టేషన్కి చేరుకుంటున్నాయి అనేది రియలైజ్ అవడం కూడా ఇంపార్టెంట్ కదా సార్. అది జరిగింది. బట్ దీనివల్ల రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది. 100% వెరీ హ్యాపీ. అందుకే సో ఇట్స్ లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు మీ డైరెక్టర్కి కలిపి ఒక క్వశ్చన్, ఇది జస్ట్ క్వశ్చనే, ఏది కరెక్టో మీరే చెప్పాలి. నేను ఒక 1 month బ్యాక్ 8 వసంతాల డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఫణీంద్రనాథ్ శెట్టి గారిని, బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన ఇంటర్వ్యూలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీ సినిమాలో డైలాగ్స్ ఎందుకు మరీ పర్టికులర్గా ఒక ఆర్ట్ ఫామ్, పొయిటిక్గా ఆర్ట్ ఫామ్ లాగా ఉంటాయంటే ఆయన ఒక సమాధానం చెప్పాడు, అది ఆర్ట్ ఫామ్ కాబట్టే ఆర్ట్ ఫామ్ లాగే ఉండాలి. కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ ఇవన్నీ ఎలా అయితే ఒక యాక్ట్ ఫామ్, అలాగే రైటింగ్ కూడా అంతే నిక్కచ్చిగా, అంతే పద్ధతిగా ఆ పదాలే పడాలి. అది నా అభిప్రాయం అని చెప్పి. మనం కంప్లీట్ మీ ఇంటర్వ్యూలో చూస్తే మాత్రం డైలాగ్స్ విషయంలో మీరు మీ డైరెక్టర్ గారు ఆ టైంకి ఏ ఫ్లో వస్తే, అంటే ఒక బేస్ లైన్ అయితే ఉంటుంది, బేస్ సీన్ అయితే ఉంటుంది. మనం 100 floor నుంచి దూకుతాం, దూకితే కింద పడకుండా క్వశ్చన్ అయితే ఉంటుంది మాకు. సో దట్ నెట్ ఇస్ దేర్. అన్ని ప్రిపేర్ అయ్యి రాసుకుని అంత వెళ్ళి దాన్ని బ్రేక్ చేసేవాళ్ళం. అవును. అది కానీ అది అందరూ చేయరు. రెండిట్లో ఏది కరెక్ట్? రెండు సార్. ఆర్టిస్ట్ అగైన్ వెరీ సబ్జెక్టివ్ టు ఈచ్ ఇండివిజువల్. అదేదో అంటారుగా కొంతమంది, అదేదో మోడర్న్ ఆర్ట్ అని చెప్పేసి ర్యాండమ్గా ఉంటుంది, దాంట్లో ఎంతో విలువ చూసి $millions పెట్టుకుంటారు. నాలాంటి వాడికైతే అది అర్థం కాదు. ఒక్కొక్క ప్రేక్షకుడి స్టైల్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సినిమా రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. మా సినిమాలు కొంతమందికి, కామెడీ సినిమాలు కొంతమందికి. రోజు ఒకే బిర్యానీ తినలేం కదా, రకరకాల రుచులు. ఆర్ట్కి ఉన్నటువంటి గొప్పతనమే అది కదా. ఇట్ కెన్ క్యాటర్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్. పాటలు కూడా ఒకటే జానర్ ఉండవు కదా సార్. అంతే. రొమాంటిక్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉంటాయి, ప్యాథోస్ ఉంటుంది. సినిమా కూడా అలాగే, ఒకటి పొయిటిక్గా చెప్తారు, ఒకళ్ళు ఫన్నీగా చెప్తారు. రాజమౌళి గారు ఒకలాగా, అనిల్ రావిపూడి గారు ఒకలాగా, బోయపాటి గారు ఒకలాగా, సుకుమార్ గారు ఒకలాగా, అలా. సో ఫణీంద్రనాథ్ శెట్టి గారు ఒకలాగా, మా వరుణ్ రెడ్డి ఒకలాగా. కానీ ఇది మాత్రం 2 different. ఫణీంద్రనాథ్ శెట్టి నేను మొన్న శివ రిలీజ్ అప్పుడు మీ ఫస్ట్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. గుర్తున్నారు మీ ఫస్ట్ డైరెక్టర్? శివనాగేశ్వరరావు. ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో పాటు మీరు ఆర్జీవి గారి డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాను. అంటే ఆ బ్యాచ్లో చాలా మందికి మీరు టచ్ అయ్యారు, బాగా క్లోజ్. కానీ వాళ్ళ ప్రభావం ఏది మీ మీద ఎందుకు పడలేదు?
పడలేదని పడకపోవటం మంచిదంటారా మీరు చెప్పండి? అది పూర్తిగా సబ్జెక్టివ్. ఒక్కో పర్సన్‌ని బట్టి. మీకు అర్థమవుతుందా నేనేం ఆ! అడుగుతున్నా? ఆ! 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 వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరే లెవెల్‌లో ఉంటుంది. అమ్మో! ఆ! అది హ్యాండిల్ చేసేంత స్తోమత నాకు లేదు. స్వతహాగా ఇంపాసిబుల్. నేను రాము గారితో 1 ఇయర్ ట్రావెల్ చేశా. 1 ½ ఇయర్ ట్రావెల్ చేశా. 2 హ్మ్. సినిమాలు చేశాను. 365 ఐస్ క్రీమ్ 2. హ్మ్. సో, ఒక సంవత్సరంన్నర పాటు ఆ సంవత్సరంన్నర ఆయన ప్రభావం ఉండింది నా మీద కొంత కొంత. హ్మ్. అప్పుడే పెళ్ళైన కొత్తల్లో కొంచెం మా ఇంట్లో అందరూ భయపడ్డారు. ఈడేంటి సాయంత్రం అయితే రాము గారి దగ్గరికెళ్తా కాదు మీరన్నారు కదా! పెళ్ళైన కొత్తల్లో అని. ఏ టైంలో ఎవరి దగ్గర ఉండకూడదో ఆ టైంలో వారి దగ్గర ఉన్నారు మీరు. ఎగ్జాక్ట్‌గా ఎళ్ళా. కరెక్ట్‌గా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ టైమ్‌కి నేను 365 డేస్ అనే సినిమానే చేస్తున్నా. 365 రోజుల్లో వాళ్ళ పెళ్లి వైఫల్యం అవుతుంది. సినిమాలో హీరో, హీరోయిన్ విడిపోతారు. ఆ సినిమా చేస్తున్నా, సాయంత్రం షూటింగ్ లేనప్పుడు కూడా ఇంకా రాము గారు ఎలా ఉంటారు? అయ్యో! అక్కడేం చేస్తున్నావు? దా సరదాగా ఆఫీస్‌కి ఆఫీస్‌కి ఇక్కడ అమీర్పేట ఆఫీస్‌కొచ్చాను. హ్మ్. కూర్చొని వైరే సినిమాలు అప్పుడు నాకు తెలిసి 'రౌడీ' అవి కూడా షూట్ జరుగుతాయి. ఎడిటింగ్ ఇంకా ఆయనతో మనం అలా చూస్తాం కదా రాము గారు. అలా ఒక 1 ½ ఇయర్ ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత నాకున్న శక్తి, స్తోమత సరిపోలేదు ఆయనతో ఉండటం. ఓకే. ఇంకా సార్ ఆయన పనుల్లో, నా పనుల్లో నేను. మన సినిమా ఎలాగో 'సైక్ సిద్ధార్థ్' కాబట్టి 'ఆర్జీవి' గారిలో మీరు చూసిన ఆ సైక్ మూవ్‌మెంట్ గుర్తుండిపోయేది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారా? టెక్నికల్‌గా ఒక వెరీ గుడ్ థింగ్ చెప్తాను సార్. ఫన్నీగా చాలా ఉంటాయి. హ్మ్. బట్ టెక్నికల్‌గా మేము ఒక ప్రీ క్లైమాక్స్ షూట్ ఏదో రోడ్ మీద ఎక్కడో చేస్తున్నాం. ఆ రోజు 2 కెమెరానో, 3 కెమెరా సెటప్ పెట్టారు. హ్మ్. రాము గారు ఆ షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్‌కొచ్చాం. ఎడిట్‌కొచ్చిన తర్వాత ఎడిటర్ ఒక ఫ్లో ఏసాడు. ఫ్లో ఏసిన తర్వాత ఎప్పుడో 2 వారాల ముందు షూట్ చేసినటువంటి అందులో 3 కెమెరా సెటప్ కదా! ఒక వైడ్ పడింది, ఒక మిడ్ పడింది, ఇంకోటేదో క్లోజ్. హ్మ్. ఒకటేదో బ్లర్ ఏదో సరిగ్గా ఔట్ ఫోకస్‌లో ఉంది. అయితే ఎందుకిది ఇలా ఉంది అంటే, మన దగ్గర ఫుటేజ్ అని ఏదో చెప్తున్నాడు. ఎడిటర్ సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. నేను చూసిన సైక్ మూమెంట్ ఏంటంటే సార్, లో అయిపోయాను. కాదు కెమెరా బి రోల్ చేసినప్పుడు 4గో టేక్‌లో నందు దిగి నడుచుకుంటూ వచ్చే షాట్ చాలా కరెక్ట్‌గా వచ్చింది. నాకు గుర్తుంది. నేను అదే ఓకే చేశాను. సరిగ్గా ఎత్తుకున్నాను. అబ్బా! నిజం సార్ అసలు మైండ్ నాకు మీ అమ్మాయి ఏం సైక్ రా బాబు ఈ క్యాండిడేట్. ఏంటి సార్ అసలు సినిమా పిచ్చి మామూలు పిచ్చి కాదు. హ్మ్. ఆయనే అంటారు ఐ వర్క్ లైక్ ఎ డాగ్ అంటారు. హ్మ్. ఏం కష్టపడతాడు సార్ రాత్రి. అది మీరు ఐస్ క్రీమ్ 2 అవ్వనియండి. అంతే అందరూ ఏదో అనుకుంటారు. రాము గారు సెట్‌కి రారు, అసిస్టెంట్ డైరెక్టర్‌లు చేస్తారు. లేదు లేదు. ఆయన చేయాలనేది ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. హ్మ్. ఆయన అది నేను చూసిన సైక్ మూమెంట్ అది నిజంగా. ఏవో ఫన్నీగా అంటారా, ఆయనకి ఎవరో ఫోన్ చేస్తే నాతో ఫోన్ ఎత్తిచ్చి హిందీలో మాట్లాడిచ్చి, "రాము జీ को अभी अरेस्ट किए उन जेल में है, मैं कांस्टेबल हूँ बात करो" అని చెప్పి నాతో ఫోన్‌లో మాట్లాడిచ్చారు. ఓకే. ఇవన్నీ ఆయన క్రియేట్ చేసే పుకార్లా? మీకు తెలుసా అప్పుడు పుకారొచ్చింది. అది నా నోటి ద్వారానే బయటికెళ్ళింది. అవునా? నాతో చెప్పించారు ఫోన్‌లో. హైలైట్ చెప్తాను. నాతో ఫోన్‌లో చెప్పించి, "రాము అరెస్ట్ అయ్యాడని చెప్పు. అది ఇది ఇది" అని చెప్పి హిందీలో చెప్పు అన్నాడు. నేను హిందీలో చెప్పేసాను. అన్నీ చెప్పమన్నారు ఆయన. హిందీలో "రాము को अरेस्ट करे ये हुआ, अंदर डाल दिए, ये जेल में है, उधर है" అనుకుంటే నేను నాకు వచ్చి నేను హిందీలో చెప్పా. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేస్తే నవ్వుతున్నాడు. ఆయన నవ్వి అంతా అయిన తర్వాత మొత్తం అంతా వస్తుంటే చూసావా పబ్లిసిటీ ఎలా చేయాలో నీకు అర్థమైంది ఎప్పుడైనా అన్నారు. సార్ ఏంటి సార్ మీరు ఇలా చేస్తారన్నా బయట న్యూస్‌లు అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక గంటకి అవును. రూమ్‌లో ఉన్నాం. ఉంటే మా రాము గారి లైన్ ప్రొడ్యూసర్ సుధీర్ ఉంటాడు. 6'4". సుధీర్ వచ్చి ఏం జరుగుతుందర్రా ఏం చేస్తున్నారు ఇది కదా సైక్ మూవ్‌మెంట్ అంటే. ఇది ఇలా అయింది అంటే రాము గారు అప్పుడు ఏమన్నారు తెలుసా? నథింగ్ సుధీర్. ఐ జస్ట్ ట్రైయింగ్ టు ఆడిషన్ హిమ్. వీడికి హిందీ సరిగ్గా వచ్చా? హిందీ సినిమాలో వీడిని పెట్టుకోవచ్చా లేదా అని ఆడిషన్ ట్రై చేస్తున్నా అన్నాడు. అబ్బా! ఇప్పుడు అది నిజమా? ఇది ఇలాంటివి ఉంటాయి జలక్కులు రాము హ్మ్. గారితో. బట్ ఐ హాడ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్ రాము సార్. చాలా నేర్చుకున్నా. యాక్టింగ్‌లో బీట్స్ నేర్పిస్తారు ఆయన. హ్మ్. ఏ టైంకి ఆయనదో సెపరేట్ బీట్‌లో నడుస్తుంటుంది సార్. డైలాగ్ డెలివరీ చేయటం గాని, అలా అదొక భలే ఉంటుంది వెరైటీ అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.